అందశ్రీ గారితో సాయి చందనకు ఎలాంటి అనుబంధం ఉండేది? తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి అనుబంధం ఉందండి. ఒకటే వేదికల్ని పంచుకోవడం, సాహిత్యపరంగా చర్చించడము, అనేక సందర్భాల్లో ఒకటే వేదిక మీద పాటలు పాడడం, అందశ్రీ అన్నగారు రాసిన రాష్ట్రగీతాన్ని కూడా పాడడము, అలా కలిసి జర్నీ చేయడం ఇటువంటివి ఉంది. అనుబంధం ఉంది. ఈరోజు అందశ్రీ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా కుటుంబంలో కూడా ఒక విషాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. సరే ఎటువంటి ఏదున్నప్పటికీ కుటుంబానికి ఉండే బాధ అనేది భిన్నమైనది. అది ఎవరు తీర్చలేనిది. ఎంతమంది వచ్చి ఓదార్చినా, ఎన్ని చెప్పినా నిరంతరం వాళ్ళ జీవితంలో ఏదో ఒక చోట వాళ్ళ లోటు అనేది క్లియర్‌గా కనిపిస్తుంటది. బాధపడుతూ ఉంటారు. కాబట్టి అందశ్రీ గారు గొప్ప గొప్పగా పాటలు రాశారు. సాహిత్యంగా ఎంత గొప్పగా రాశారన్న సంగతి, పాడతారన్న సంగతి అందరికీ తెలిసిందే. మనం నెమరేసుకుంటే వందల పాటలున్నాయి. 'జై బోలో తెలంగాణ' సినిమాలో పాట కావచ్చు, మన రాష్ట్రగీతం కావచ్చు, 'మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు', 'మచ్చకైనా కానరాడే' పాట కావచ్చు, 'కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా' అటువంటి పాటలు కావచ్చు. కాబట్టి కళాకారులకు మరణం ఉండొద్దని నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆయుష్ పోసుకొని ఉంటే ఇంకా అద్భుతమైన సమాజాన్ని నిర్మించగలరు అనుకుంటాను. కాబట్టి ఇటువంటి జరగడం అనేది చాలా బాధాకరం అండి. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? సాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక సందర్భంలో కలిసినప్పుడు చాలా నిన్ను చూస్తేనే చాలా బాధ అనిపిస్తుందమ్మా, ఇట్లా అవుతుంది అనుకోలేదు అని. ఎందుకంటే మా పెళ్ళి కంటే ముందు 2 నెలల ముందు మాకు కలిసి మేము జర్నీ చేసాము. అప్పుడు ముందుగా పెళ్ళి జరగబోతుంది కాబట్టి శుభాకాంక్షలు చెప్పడము, ఇట్లాగా వీళ్ళ కళాకారుల లైఫ్లు ఇట్లుంటాయి, కుటుంబాలతో ఎక్కువ స్పెండ్ చేయలేరు, ఈ రకమైన కొంచెం చిన్న సంభాషణ అవన్నీ కూడా మాకు కొంత పరిచయం ఉంది. కాబట్టి సాయి ఇన్సిడెంట్ తర్వాత నేను ఏమని కలవాలి, ఎట్లా కలవాలి, ఏ రకంగా ఓదార్చాలో అర్థం కావట్లేదు. ఆ రకంగా మాట్లాడడం జరిగింది ఒక సందర్భంలో.